హాయ్ ఆల్, వెల్కమ్ టు మై ఛానల్ థాట్ డిగ్గర్. మీ అందరికీ థాట్ డిగ్గర్ ఛానల్కి స్వాగతం. ఈ ఛానల్ మీకు పురాతన దేవాలయాలు, పురాణాలు మరియు పవిత్ర గ్రంథాలు, హిందూ ఆచారాలు, పండుగలు, పర్వదినాల గురించి మరియు ఈ ఆచారాల వెనుక దాగి ఉన్న పరమార్థాన్ని తెలియజేస్తుంది. అంతేకాకుండా టీటీడీ మరియు ఇతర దేవాలయాలకు సంబంధించిన కంప్లీట్ లేటెస్ట్ ఇన్ఫర్మేషన్ అందిస్తుంది. ఓం నమో భగవతే వాసుదేవాయ. శ్రీశైలం భ్రమరాంబ మల్లికార్జున స్వామివార్ల దేవస్థానంలో శాకాంబరి ఉత్సవం జరగబోతుంది. ఈ ఉత్సవానికి సంబంధించిన వివరాలను తెలుసుకుందాము. శ్రీశైలం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నంద్యాల డిస్ట్రిక్ట్ లో ఉన్న ఒక ప్రసిద్ధ దేవాలయం. శ్రీశైలం పుణ్యక్షేత్రం ద్వాదశ జ్యోతిర్లింగాలలో రెండవది, అష్టాదశ శక్తి పీఠాలలో ఆరవది, దశభాస్కర క్షేత్రాలలో శ్రీశైలం 6వ క్షేత్రం. శ్రీశైలం మహాక్షేత్రంలో జూలై 21 ఆదివారం రోజున శ్రీ భ్రమరాంబ అమ్మవారికి శాకాంబరి ఉత్సవం జరగనుంది. లోక కళ్యాణం కోసం ఆషాఢ పౌర్ణమి పురస్కరించుకొని జూలై 21వ తేదీన శ్రీ భ్రమరాంబాదేవి అమ్మవారికి శాకాంబరి ఉత్సవం జరిపిస్తున్నారు. ఈ ఉత్సవంలో శ్రీ అమ్మవారి మూలమూర్తిని వివిధ రకాల కూరగాయలతో, ఆకుకూరలతో మరియు పలు రకాల ఫలాలతో విశేషంగా అలంకరించడం జరుగుతుంది. అదేవిధంగా శ్రీ అమ్మవారి ఉత్సవం సంబంధించి విశేష పూజలు జరిపించడం కూడా జరుగుతుంది. ఇంకా దేవాలయ ప్రాంగణం కూడా పలు రకాల ఆకుకూరలు, కూరగాయలతో అలంకరించడం జరుగుతుంది. అలానే ఆలయ ప్రాంగణంలో ఉన్న రాజరాజేశ్వరి దేవి మరియు గ్రామ దేవత అయిన అంకాలమ్మకు కూడా ప్రత్యేక పూజలు చేస్తారు. ఇలా దేవాలయాలకు సంబంధించిన లేటెస్ట్ ఇన్ఫర్మేషన్ ని మీకు అందించడం నచ్చినట్లయితే మీ సపోర్ట్ కోసం ఈ వీడియోని తప్పకుండా లైక్ చేయండి. శ్రీ భ్రమరాంబ అమ్మవారిని శాఖలతో, కూరగాయలతో అర్చించడంతో అతివృష్టి, అనావృష్టి నివారించబడి సకాలంలో సమృద్ధిగా వర్షాలు కురిసి పంటలు బాగా పండుతాయని పురాణాలు పేర్కొంటున్నాయి. పూర్వం హిరణ్యాక్షుడి వంశానికి చెందిన దుర్గముడు అనే రాక్షసుడు తన తపోశక్తితో వేదాలను అంతర్ధానం చేశాడు. దాంతో యజ్ఞయాగాదులు నిలిచిపోయి కరువు కాటకాలతో తీవ్ర క్షామం ఏర్పడింది. అప్పుడు మహర్షులందరూ ఆది పరాశక్తి కోసం తపస్సు చేశారు. ఆ తపస్సుకు పరాశక్తి ప్రసన్నురాలై లోకరక్షణ కోసం దుర్గముడిని సంహరించి వేదాలను రక్షించి వైదిక కర్మలను పునరుద్ధరింపచేసిందని ఆలయ పండితులు తెలిపారు. అందుకే ప్రతి సంవత్సరం ఆషాఢ పౌర్ణమి రోజు ఎటువంటి కరువు కాటకాలు సంభవించకుండా అమ్మవారిని ప్రసన్నం చేసుకోవడానికి శాకాంబరి ఉత్సవాలను జరిపిస్తారు. ఇలా జూలై 21 ఆదివారం రోజున శ్రీ భ్రమరాంబాదేవి శాకాంబరి ఉత్సవంలో శ్రీ శాకాంబరి దేవిగా భక్తులకు దర్శనమిస్తారు. తెలుసుకున్నారు కదండి శ్రీశైలం పుణ్యక్షేత్రంలో జరుగుతున్న శాకాంబరి ఉత్సవం గురించి. ఈ వీడియో మీకు ఎంతగానో ఉపయోగపడుతుందని అనుకుంటున్నాను. మీ సపోర్ట్ కోసం ఈ వీడియోని లైక్ చేసి షేర్ చేయండి. ఇలాంటి మరెన్నో వీడియోస్ కోసం థాట్ డిగ్గర్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి అక్కడ ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. ఓం నమో నారాయణాయ. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.